సంబంధించిన ప్యానల్స్ ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. ఇది థర్డ్ మోడల్ సంబంధించి. అక్టోబర్ నుంచి మొదలు పెట్టుకోవచ్చు. మళ్ళీ జూన్ జూలై కల్లా రెడీ, మళ్ళీ సీజన్ కల్లా కావాలి. మనకి ఆప్టిమం అన్నీ రెడీగా ఉన్నాయి. కాడికి జరుపుకుంటూ పోవాలి, లేకపోతే డెడ్ క్యాపిటల్ అవుతుంది కదా. 8,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు మాట్లాడుకుంటుంటే పంపులు పోతాయి. ఇప్పుడు పంపుల కోసం వదులుతున్నా నేను. న్యూ ఆయకట్టు ఒక 75,000 వస్తుంది సార్. ముఖమామిడి స్టెబిలైజ్ అవుతుంది, ప్లస్ ఉన్న చెరువులు అన్నిటికీ స్టెబిలైజ్ అవుతుంది. వెరీ గుడ్. మధ్యలో మీరేంటంటే అప్ టు ఏనుకూరు కెనాల్ వరకు డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ టెండర్ పిలవండి ఈ సీజన్లో. రేపు వేసవకాలంలో మొత్తం పనులు అయినాయి అనుకో. విత్తనంలోనే ఏమన్నా కనిపెట్టే అవకాశం ఉంది. ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం లోడ్ వేస్తామని లోడ్ వేస్తే స్మోక్ వచ్చింది. ఆపే చేసి మనం రెక్టిఫై చేస్తాం. ఇది చెప్దామని వచ్చింది. నో ప్రాబ్లం. సారీ సార్. తొందరగా చేసుకోండి, ఎంత వీలైతే అంత చేయాలి. వారం 10 రోజుల్లో ప్రతి దాంట్లో 3 పంపులు తీసుకోండి. దాంట్లో నువ్వు డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఎంత తవ్వుకుంటే అంత వచ్చేస్తాయి. నేను ఒక కాలువ తగ్గితే 10,000 వస్తాయి, ఇంకో కాలువ తగ్గితే ఇంకో 10,000 వస్తాయి. సింగపోపారానికి వేస్తే అక్కడ ఒక 5-6 వేలు వస్తాయి. మూకమావులు వేస్తే ఇంకొక 5-6 వేలు వస్తాయి. చెరువులు నింపుకోవచ్చు. అన్ని చెరువుల్లో నీళ్ళు ఉన్నాయి అనుకో, భూగర్భ జలాలు పైకి ఉంటాయి. ఈ 15 HP పెట్టే బదులు 3 HP 5 HP తోటే నడుస్తాయి. కరెంటు తక్కువ ఉంటుంది, రైతుకు లాభం. అట్లా అన్నీ